నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జేడీబీసీ వర్సెస్ హైబర్నేట్. కామన్గా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్ ఇది. అడిగిన ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే రెండు డేటాబేస్ రిలేటెడ్ ఆపరేషన్సే చేస్తాయి కదా, అసలు మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో మనం ఇప్పుడు అది నేర్చుకుందాం. జేడీబీసీ అనేది జావాలో డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసే లో లెవెల్ ఏపీఐ అనమాట. సో జేడీబీసీ యూజ్ చేసినప్పుడు మనం డేటాబేస్ కనెక్షన్ క్రియేట్ చేయాలి, సీక్వెల్ క్వెరీస్ మాన్యువల్గా రాయాలి, అండ్ రిజల్ట్ సెట్ని ఆబ్జెక్ట్స్కి కన్వర్ట్ చేయాలి. ఇదంతా ప్రతి డెవలపర్ బ్యాక్ ఎండ్లో చేయాలన్నమాట జేడీబీసీ యూజ్ చేసినప్పుడు. బట్ హైబర్నేట్ యూజ్ చేస్తే, హైబర్నేట్ అనేది ఓఆర్ఎం ఫ్రేమ్వర్క్ కదా, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం. సో ఇది జావా ఆబ్జెక్ట్స్ని డేటాబేస్ టేబుల్స్కి ఆటోమేటిక్గా మ్యాప్ చేస్తుంది. సో మనం సీక్వెల్ క్వెరీస్ కానీ బ్యాక్ ఎండ్ సెటప్ కానీ లైక్ జేడీబీసీకి చేసినట్టుగా చేయాల్సిన అవసరం లేదు. సో మెయిన్ కీ డిఫరెన్సెస్ వచ్చేసి మనకి ఇక్కడ జేడీబీసీలో మాన్యువల్ సీక్వెల్ రైటింగ్ అవసరం, అండ్ హైబర్నేట్తో అవసరం లేదు, ఎందుకంటే అదే డైరెక్ట్గా మ్యాప్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే జేడీబీసీలో బాయిలర్ ప్లేట్ కోడ్ ఎక్కువ అవుతుంది, హైబర్నేట్తో లెస్ కోడ్ ఉంటుంది. అండ్ జేడీబీసీ క్యాషింగ్ సపోర్ట్ చెయ్యదు, హైబర్నేట్ మాత్రం క్యాషింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ లేజీ లోడింగ్ ఇనిషియేట్ చేస్తుంది. సో మనం సింపుల్గా చెప్పాలి అంటే హైబర్నేట్ ఇంటర్నల్గా జేడీబీసీ యూజ్ చేస్తుంది, బట్ డెవలపర్ వర్క్ని చాలా ఈజీ చేస్తుంది అనమాట.